ప్రపంచంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కార్ కేవలం 3 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుందని చెప్తున్నారు. ఇదే వ్యూలింగ్ కంపెనీ వాళ్ళ మినీ ఈవీ ఎలక్ట్రిక్ కార్. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అనమాట. బట్ ఇక్కడ ప్రశ్న, నిజంగానే వ్యూలింగ్ కంపెనీ వాళ్ళ మినీ ఈవీ కారే ప్రపంచంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారా, లేదంటే ఇతర కంపెనీస్ నుంచి కూడా ఇంకా చవకైన ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి? ఎందుకని ఈ ఎలక్ట్రిక్ కార్ ని ప్రత్యేకంగా ప్రపంచంలోనే చవకైన ఎలక్ట్రిక్ కార్ అని ఎందుకు పిలుస్తున్నారు? భారతదేశ మార్కెట్ లో కూడా ఎలక్ట్రిక్ కార్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ చూసుకున్నది ఇదే వ్యూలింగ్ కంపెనీ వాళ్ళ మినీ ఈవీ ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మల్టిపుల్ వేరియంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తున్నట్టుగా డిజైన్ బట్టి కొన్ని వచ్చేసరికి ప్రీమియం డిజైన్ తో కూడా ఇస్తారు, కొన్ని వచ్చేసరికి లిమిటెడ్ ఎడిషన్ కలర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ కార్లు అయితే లభిస్తాయి, కొన్ని బేసిక్ కలర్స్ తో కూడా లభిస్తాయి అనమాట. సో ఇలాగ మీకు 4 డోర్ అలానే 4 సీట్ డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే డెవలప్ చేశారన్నమాట. మీకు ఈ కార్ లో హైలైట్స్ చూస్తే 793 మిల్లీమీటర్ల ఫ్రంట్ టు రేర్ సీట్ కెపాసిటీ ఉంటుంది, 620 మిల్లీమీటర్ల రేర్ హెడ్ రూమ్ ఉంటుంది, 454 మిల్లీమీటర్ల రేర్ లెగ్ రూమ్ అయితే ఉంటుంది. ఇక కార్ లోపల అయితే మీకు ఒక బేసిక్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మీకు ఈ కార్ లోపల అయితే లభిస్తుంది అనమాట. ఒక ఫీచర్స్ పరంగా మీకు ఎలక్ట్రిక్ విండో లిఫ్ట్ ఉంటుంది, అలానే 5:5 ఫోల్డింగ్ క్యాపబిలిటీ అయితే ఉంటుంది, అలానే 838 లీటర్ల కార్గో స్పేస్ కూడా మీకు ఈ కార్లు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. 755 లో ట్రంక్ లోడింగ్ హైట్ కూడా మీకు ఈ కార్లు అయితే లభిస్తుంది అనమాట. అడిషనల్ ఫీచర్స్ కింద కప్ హోల్డర్స్ ఉన్నాయి, డ్యూయల్ హుక్స్ ఉంటాయి, మొబైల్ ఫోన్ స్లాట్స్ ఉన్నాయి, డోర్ స్టోరేజ్ కంపార్ట్మెంట్స్ కూడా మీకు ఈ కార్లు అయితే లభిస్తాయి. ఇక కార్ లో డిఫరెంట్ మోడ్స్ చూస్తే రెస్ట్ మోడ్, అలానే క్యాంపింగ్ మోడ్, రెయిన్ అండ్ స్నో మోడ్, అలానే పెట్ మోడ్ అని డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి అనమాట. ఆ రోడ్ కండిషన్ తగ్గట్టుగా ఆ మోటార్ పవర్ అయితే ట్యూన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ కార్ లో మీకు స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కోసం రిమోట్ స్టార్ట్ ది వెహికల్, కంట్రోల్ ది ఎయిర్ కండిషనింగ్, అలానే ప్రీ కూల్ ఆర్ ప్రీ హీట్ ద క్యాబిన్ ఫీచర్స్ ఉన్నాయి, యాపిల్ కార్ ప్లే ఫీచర్ ఉంది, అలానే హ్యువాయి హాయ్ కార్ ఫీచర్ ఉంది, కార్ లింక్ వంటి ఫీచర్స్ కూడా మీకు కార్లు అయితే లభిస్తాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ కార్ లో మీకు 9.2 కిలోవాట్ అవర్ నుంచి మాక్సిమం 13.2 కిలోవాట్ అవర్ వరకు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీలో వీళ్ళు 120 కిలోమీటర్ల స్టార్టింగ్ రేంజ్ నుంచి టాప్ వేరియంట్ కి వచ్చి 300 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే కంపెనీలు అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ వీళ్ళు చీపెస్ట్ కార్ అనే పదాన్ని 3 లక్షల ప్రైస్ చెప్తున్నప్పటికీ అది 120 కిలోమీటర్ రేంజ్ వేరియంటే. ఒకవేళ మీకు 300 కిలోమీటర్ రేంజ్ కావాలంటే 5,20,000 రూపాయల ప్రైస్ తో మీకు ఎలక్ట్రిక్ కార్ చైనా దేశంలో అయితే లభిస్తుంది. బట్ ఇండియన్ మార్కెట్ లో అయితే ప్రెసెంట్ ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే అందుబాటులో అయితే లేదనమాట. ఈ వీడియో గురించి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ మీకు కూడా చెప్తాను. దానికి ఆలీబాబా వెబ్సైట్ లోనే మీరు వెళ్తే గనక, సో ఆలీబాబాలో జస్ట్ మీకు ఒక ఎలక్ట్రిక్ కార్ అని సెర్చ్ చేయగానే ₹1,00,000 నుంచి కార్స్ చూపిస్తూ ఉంటాయి. మరి అదేంటి, మీరు మా ఆలీబాబా వంటి వెబ్సైట్ లో 95,000కి ₹1,00,000 కూడా కార్లు చూపించినప్పుడు ఈ కంపెనీ కదా ప్రపంచంలోనే చవకైన కార్ అవ్వాలి, వ్యూలింగ్ సంబంధించిన ఈ కార్ ఎందుకు ప్రపంచంలో చవకైన కార్ అంటున్నారంటే, ఇక్కడ ఆలీబాబా కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ లో చూపిస్తున్న కార్స్ అన్ని కూడా ఇవి నాన్ రిజిస్టర్డ్ కార్స్ అనమాట. సో వీటికి ఎక్కడ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ లాంటిది అవసరం ఉండదు అనమాట. రెండోది, ఇది ప్రాక్టికల్ రేంజ్ కి దూరంగా ఉండే కార్స్. ఉదాహరణకి ఇక్కడ మీకు చూపిస్తున్న ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో మోస్ట్లీ వితౌట్ బ్యాటరీ ప్యాక్ ప్రైజెస్ మెన్షన్ చేస్తారు, లేదంటే గ్రాఫిన్ బ్యాటరీ లేదా లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ తో ప్రైజెస్ మాత్రమే మెన్షన్ చేస్తారు. ఇక్కడ లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ తో ప్రైజెస్ మెన్షన్ చేయరు. ఇన్ కేస్ లిథియం తో ఇచ్చినా కూడా అది రిజిస్టర్డ్ కార్స్ కాదనమాట. ఇవాళ మనం మార్కెట్ లో, ఇండియన్ మార్కెట్ లోనే కార్స్ తీసుకుంటే లీగల్ గానే వెహికల్ నడపాలని అనుకుంటాం కదా. సో అలాగా ప్రపంచ వ్యాప్తంగా లీగల్ గా కనీసం ఒక 200-300 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చే క్యాపబిలిటీ ఉన్న కార్ ని దృష్టిలో పెట్టుకుని క్లెయిమ్ చేసేటప్పుడు ప్రపంచంలోనే చవకైన కార్ అని చెప్పి వ్యూలింగ్ కంపెనీ వాళ్ళు ప్రపంచంలోనే చవకైన ఎలక్ట్రిక్ కార్ అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. సో అటు స్ట్రీట్ లీగల్, రెండోది కనీసం ఒక కస్టమర్ నడుపుకోవడానికి కావాల్సిన రేంజ్ అనేది కార్ లో ఉంది కాబట్టి. ఇప్పుడు నేను మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా చెప్తాను. సో ఇక్కడ వ్యూలింగ్ కంపెనీ ఏదైతే ఉందో SAIC అనే ఒక కంపెనీ నుంచి సబ్ బ్రాండ్ కార్ అనమాట. ఇక్కడ SAIC మోటార్స్ అనే ఒక కంపెనీ ఏదైతే ఉందో దీని పేరెంట్ కంపెనీ చూసుకున్నట్లయితే MG మోటార్స్ అనమాట. సో MG మోటార్స్ కంపెనీలో ఓన్ చేసుకుందే ఈ SAIC గ్రూప్. వీళ్ళేమో చైనాలో SAIC నుంచి ఈ వ్యూలింగ్ అనే ఒక బ్రాండ్ ద్వారా ఎలక్ట్రిక్ కార్ అయితే అందిస్తున్నారు. సో ఇలా MG కంపెనీ నుంచి డైరెక్ట్ గా ఇంకొక ఎలక్ట్రిక్ కార్ మన భారతదేశ మార్కెట్ లో అందుబాటులో ఉంది, కామెట్ EV. సో వ్యూలింగ్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన కారే అటు మినీ ఈవీ కార్ కానివ్వండి, కామెట్ EV ఒరిజినల్ వర్షన్ యాక్చువల్ గా వ్యూలింగ్ రిలేటెడ్ ప్లాట్ఫామ్ మీద డెవలప్ చేసిన కార్. బట్ ఇండియన్ రోడ్ కండిషన్స్ తీసుకొచ్చేటప్పటికి, ఇక్కడ స్ట్రీట్ లీగల్ కార్ తీసుకొచ్చినప్పుడు కస్టమర్స్ ఇంకా కొన్ని ఎడిషనల్ ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి కామెట్ EV ఎలక్ట్రిక్ కార్ లో ఇంకొన్ని బెటర్ ఆప్షన్స్, ఫీచర్స్ కానివ్వండి, అటు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పరంగా చూస్తే ఇంకా పెద్ద బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఈ ఎలక్ట్రిక్ కార్ లో అయితే ఫీచర్స్ అనేది యాడ్ చేసి కామెట్ EV ఎలక్ట్రిక్ కార్ కింద మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారు. ఇక కామెట్ EV ఎలక్ట్రిక్ కార్ లో ఇంకొన్ని డిఫరెన్స్ ఏంటంటే, వ్యూలింగ్ కంపెనీ వాళ్ళు చెప్తున్నట్టుగా 13
కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కాదు, ఇందులో 17 కిలోవాట్ అవర్ల మాక్సిమం బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది ఈ కార్లో అయితే అందిస్తున్నారు. ఇక ఫీచర్స్ కరంగా కూడా మీకు కొన్ని లగ్జరియస్ ఫీచర్స్, అంటే ఇందాక మీరు మాట్లాడుకున్న వ్యూలింగ్ కార్ తో కంపేర్ చేసుకుంటే ఇంకా బెటర్ ఫీచర్స్ అని ఈ కార్లో లభిస్తాయి అనమాట. 10.25 అంగుళాల ఫ్లోటింగ్ వైట్ స్క్రీన్ కానివ్వండి, లెదర్ కవర్డ్ స్టీరింగ్ వీల్ కానివ్వండి, అలానే కార్లో మీకు పవర్ అడ్జస్టెడ్ ఓఆర్విఎమ్స్ కానివ్వండి, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో వంటి ఇలా చాలా ఫీచర్స్ తో మీరు ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చారు. సో వాస్తవానికి ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ ని వ్యూలింగ్ ఎయిర్ ఈవీ అనే ఒక పేరుతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ లోకి ప్రీవియస్ గానే చైనీస్ మార్కెటే కాకుండా ఇండోనేషియా మార్కెట్ లో కూడా తీసుకొచ్చారు. మీరు చూస్తుంది సేమ్ కార్, ఇది మీరు చూస్తున్న ఎంజీ కామెట్ ఈవీ కార్ అయితే ఉందో ఇది యాక్చువల్ గా ఎంజీ వ్యూలింగ్ ఎయిర్ అనే ఒక పేరుతో అయితే కార్ అయితే తీసుకొచ్చారన్నమాట. 17.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వేరియంట్, సో ఎక్స్టీరియర్ కానివ్వండి, ఇంటీరియర్ కానివ్వండి, సో ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్ తోనే ఈ ఎలక్ట్రిక్ కారు ఇండోనేషియన్ మార్కెట్ లో తీసుకొచ్చారు. బట్ ఇండోనేషియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ మీకు 11 లక్షల రూపాయలతో స్టార్ట్ అవుతుంది. బట్ అదే భారతదేశంలో ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ స్టార్టింగ్ ప్రైస్ 8 లక్షల రూపాయలకే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు వ్యూలింగ్ అనే ఒక బ్రాండ్ ని ఓన్ చేసుకున్నారు. ఆ బ్రాండ్ నుంచే ప్రపంచ దేశ మార్కెట్ లో కూడా ఆ ఎలక్ట్రిక్ కార్ ని మార్కెట్ లో కూడా తీసుకొచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ మార్కెట్ లోనే ఇంకా చౌక ధరకే ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చారు. మరి అలాంటప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుందంటే, మరి ఎంజీ సంబంధించిన వ్యూలింగ్ మినీ ఈవీని కూడా తీసుకొస్తారంటే, ప్రెసెంట్ అయితే ఎంజీ కంపెనీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. ఎంజీ నుంచి ఈ మినీ ఈవీ ఎలక్ట్రిక్ కార్ ని తీసుకొస్తామనే సమాచారం మాత్రం ఇప్పుడు వ్యూలింగ్ నుంచి నిజంగా ఎలక్ట్రిక్ కార్ ఇండియన్ మార్కెట్ లోకి రావాలన్నా అది తీసుకొచ్చేది ఎంజీ మోటార్స్. ఎందుకంటే వ్యూలింగ్ అనేది ఆల్రెడీ ఎంజీ మోటార్స్ ఓన్ చేసుకున్న ఒక బ్రాండ్ అనమాట. సో ఇదంతా గమనించిన తర్వాత ఆల్రెడీ ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగానే కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ ని తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్త మార్కెట్ లో వ్యూలింగ్ ఎయిర్ ఈవీ కింద ఆ కార్ ని అమ్ముతున్నారు. ప్రజెంట్ చూస్తే మాత్రం ఎంజీ మోటార్స్ కంపెనీలో హైయెస్ట్ సేల్ ప్రకారంగా వాళ్ళు చెప్తున్న డేటా ప్రకారంగా చూస్తే ఎంజీ విన్సర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ అయితే ఉందన్నమాట. ఆ తర్వాత ఇతర ఎలక్ట్రిక్ కార్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఏ కంపెనీ అయినా ఇనీషియల్ గా ఒక మార్కెట్ లోకి కొత్త కార్ లాంటి తీసుకొచ్చినప్పుడు ఎగ్జిస్టింగ్ డేటాను చూస్తారు కాబట్టి ఎగ్జిస్టింగ్ గా కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తున్న సేల్స్ ఏదైతే ఉన్నాయో ఆ కార్ మీద దృష్టి పెట్టి మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ గా ఎంజీ సంబంధించిన వ్యూలింగ్ ఎయిర్ కార్ ని ఇండియన్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశాలు కొంచెం తక్కువ అయితే ఉన్నాయి. బట్ అటు చైనీస్ మార్కెట్ లో చూస్తే మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ అనమాట. ఇందాక మనం మాట్లాడుకున్న వ్యూలింగ్ మినీ ఈవీ లక్షలాది మంది ఈ కార్ ని అయితే యూజ్ చేస్తున్నారు. సో అక్కడ ఆ యూజర్స్ తగ్గట్టుగా కమర్షియలైజ్డ్ గా ఈ కార్ ని యూజ్ చేసే కస్టమర్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల ఆల్రెడీ వ్యూలింగ్ కంపెనీ వాళ్ళు అయితే సక్సెస్ఫుల్ అవడం జరిగింది అనమాట. సో ఓవరాల్ గా గమనించిన తర్వాత ప్రపంచంలోనే చవకైన ఎలక్ట్రిక్ కార్ కింద అయితే వ్యూలింగ్ సంబంధించిన ఎయిర్ ఈవీ కార్ అయితే చెప్పడానికి కారణం వీళ్ళ కార్ని ప్రపంచ దేశాల్లో వైడ్ యాక్సెప్టెన్స్ ఆడియన్స్ ఉండడం, ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉండడం, స్ట్రీట్ లీగల్ కార్ అయి ఉండడం వల్లే వీళ్ళు ప్రపంచంలో చవకైన కార్ అయితే చెప్తున్నారు. ఇతర కార్స్ అయితే ఉన్నాయో ₹1,00,000 2 లక్షల రూపాయలకి నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్కి వస్తుంది కాబట్టి అది ప్రపంచంలోని చవకైన కారు, లీగల్లీ యాక్సెప్టెడ్ కార్ కింద నమోదు చేయలేం కాబట్టి ఆ పదాన్ని అయితే యూజ్ చేయలేకపోతున్నారు అనమాట. బట్ ఏదేమైనప్పటికీ మార్కెట్ పరంగా అయితే మాత్రం మైక్రో కార్ సెగ్మెంట్ కూడా బాగానే ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ని కూడా మనం రోడ్ల మీద ఎక్కువగానే చూస్తున్నాం. చివరిగా ఈ డెసిషన్ అనేది ఎంజీ కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఎంజీ సంబంధించిన ఇంకొక సబ్ బ్రాండ్ లో ₹5 లక్షల లోపులోని ఇంకో కార్ తీసుకొస్తారు అనేది మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఈ కార్నే మనకి ₹5 లక్షలకి బ్యాచ్ సిస్టమ్ తో ఎంజీ సంబంధించిన కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ ఇస్తున్నారు. మరి అప్పుడు వ్యూలింగ్ సంబంధించిన మినీ ఈవీ కార్ తీసుకొస్తే డైరెక్ట్ ₹5 లక్ష లేకపోతే అంతకన్నా తక్కువకి ఇస్తారు అనేది మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి మీరు చెప్పండి, ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు కనుక ఈ మినీ ఈవీ కార్ని ఏ ప్రైస్ లో తీసుకొస్తే మీరు తీసుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.